ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం విలేకరుల సమావేశంలో చెప్పిన మాటలు, చేసిన ఆరోపణలను బట్టి రాష్ట్ర ప్రజలు పుట్టడి కష్టాల్లో ఉన్నారని ఎవరైనా నమ్మాల్సిందే. అంతేకాదు, గత ఎన్నికలలో కూటమి నాయకుల మాటలు నమ్మి ప్రజలు ఆయనకు 11 సీట్లే ఇచ్చి అన్యాయం చేశారన్న భావన కూడా కలుగుతుంది. 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న తన కలలను కూటమి నాయకులు కల్లబొల్లి కబుర్లతో కల్లలు చేశారన్న ఉక్రోషం కూడా ఆయన మాటల్లో కనిపించింది. సుదీర్ఘంగా 2 గంటల 45 నిమిషాల పాటు సాగిన విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ నిజమా అన్న అనుమానం కించిత్ కూడా రాకుండా ఆయన తనలోని నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. గతంలో కేసీఆర్ ఒక్కరే ఇలా గంటల కొద్దీ విలేకరుల సమావేశాలు నిర్వహించేవారు. అయితే ఆయన మధ్యలో పిట్ట కథలు చెప్తూ విలేకరులకు బోరు కొట్టకుండా ఉత్తేజపరిచేవారు. ఈ చాతుర్యం జగన్లో లేనందున సదరు సమావేశానికి హాజరైన విలేకరులకు ఖచ్చితంగా బోర్ కొట్టుంటుంది. అయినా ఆయన తాను చెప్పాలనుకున్న వాటిని చిత్ర విచిత్ర హావభావాలతో చెప్పుకున్నారు. ఒక నార్సిస్టిక్ పర్సనాలిటీ నోటి వెంట వెలువడిన అసత్యాలను, అర్ధసత్యాలను పట్టించుకోవడం ఎందుకులే అనుకోకుండా కూటమి ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఆ వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డికి బదులిచ్చారు. ఇంతవరకు జగన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి తనలోని అక్కసును దాచుకోకుండా మధ్యలో వెళ్లగక్కారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్యను, ఆయన బంధువు గోపీనాథ్ జెట్టి అనే ఐజీ స్థాయి అధికారిని వాడు వీడు అని సంబోధించడం ద్వారా తనలోని కక్షను ఆయన ప్రదర్శించారు. ఇదే పని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసి ఉంటే బీసీ వర్గానికి చెందిన, అది కూడా యాదవ కులానికి చెందిన అధికారులను అవమానించారని నీలి మీడియా, కూలి మీడియా గగ్గోలు పెట్టుండేది. గత ప్రభుత్వంలో హద్దులు మీరి ప్రవర్తించడమే కాకుండా అవినీతికి పాల్పడిన ఆరోపణలపై ఒకరిద్దరు అధికారులు విచారణ ఎదుర్కొంటున్నందున దళిత అధికారులపై కక్ష ఏమిటి అని ఇదే మీడియా వాపోవడం చూసాం. జగన్మోహన్ రెడ్డి తనలోని నటనా కౌశలాన్ని ఎంతలా బయటకు తీసినా మధ్యలో తన నిజ స్వరూపాన్ని దాచుకోలేకపోతున్నారు. ఫలితంగా అవతలి వారిని ఏకవచనంతోనూ వాడు వీడు అని సంబోధిస్తూ ఉంటారు. విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను ఎంతమంది నమ్మారో తెలియదు కానీ విలేకరులు మాత్రం బాధితులయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసం మొదలు పెడితే ఎంత తొందరగా వదిలిపెడతారా అని ఎదురు చూస్తానని ఆయన పార్టీకే చెందిన మాజీ మంత్రి పేర్ని నాని ఎక్కడో చెప్పినట్టు గుర్తు. సొంత పార్టీ వారే భరించలేని అతని ఉపన్యాసాలను విలేకరులు నిర్బంధంగా భరించాల్సి రావడం విషాదమే. జగన్ నోటి వెంట వెలువడిన కొన్ని ఆణిముత్యాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లను బొక్కలో వేయాలని జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు. నిజంగా అలా చేయవలసి వస్తే ఈ దేశంలో ఒక్క రాజకీయ నాయకుడు కూడా బయట తిరగలేరు. అందరూ జైల్లోనే ఉండాలి. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారం అనుభవించిన జగన్మోహన్ రెడ్డి కూడా అమలు చేయలేకపోయిన ఎన్నికల హామీలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మద్య నిషేధం. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడం కోసం ప్రజలు కోరుకున్నా కోరుకోకపోయినా నోటికొచ్చిన వాగ్దానాలు చేయడం మన దేశంలోని నాయకులకు పరిపాటైంది. అధికారం అప్పగిస్తే స్వర్గాన్ని దివి నుంచి భువికి తీసుకొస్తామని చెప్తారు. అందరికీ అన్నీ ఉచితంగా ఇస్తామని చెప్తారు. నిజానికి ప్రజలు అవేవి నమ్మరు. అప్పటి పరిస్థితులను బట్టి తాము ఎవరికి ఓటు వేయాలో వారికే వేస్తారు. అధికారంలో ఉన్న పార్టీపై కోపం ఉంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఎంచుకుంటారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇదే చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దిమ్మ తిరిగి బొమ్మ కనబడడంతో కూటమిని 164 సీట్లతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే ఇచ్చారు. ప్రజల తీర్పు ఈ విధంగా ఉండబోతోందని చంద్రబాబు గాని జగన్మోహన్ రెడ్డి గాని ఊహించలేదు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆరాటంతో ప్రజలు కోరుకోకపోయినా చంద్రబాబు అనవసర వాగ్దానాలు చేశారు. అయితే ప్రజలు వాటిని నమ్మి ఆయన పార్టీకి ఓట్లు వేయలేదు. 2019 ఎన్నికల్లో నమ్మి అధికారం కట్టబెడితే జగన్మోహన్ రెడ్డి అరాచకంగా పాలించారన్న కోపంతోనే ప్రజలు కూటమికి కని విని ఎరుగని మెజారిటీని ఇచ్చారు. ఈ వాస్తవాన్ని విస్మరించి హామీలు అమలు చేయనందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను బొక్కలో వేయాలని జగన్మోహన్ రెడ్డి కోరుకోవడం
విడ్డూరంగా ఉంది. అవినీతి ఆరోపణలపై కొంతకాలం జైలు జీవితం గడిపిన జగన్మోహన్ రెడ్డి తన వలే మిగతా నాయకులు కూడా జైలు జీవితం గడపాలని కోరుకున్నట్టుంది. అటువంటి భావన ఉన్నందువల్లే కాబోలు తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును తాడు బొంగరం లేని స్కిల్ కేసులో జైల్లో పెట్టించారు. హామీలు అమలు చేయని వారిని బొక్కలో వేయాలన్న జగన్మోహన్ రెడ్డి ఫిలాసఫీ ప్రకారం అయితే ఓటర్లను కూడా జైల్లో పెట్టాలి. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నుంచి వారు డబ్బు తీసుకుంటున్నారు. చివరికి ఏదో ఒక పార్టీకి ఓటేస్తున్నారు కదా. డబ్బు తీసుకొని ఓటు వేయకపోవడం నేరమే కదా. తమకు ఇష్టం లేని పార్టీ నుంచి డబ్బు తీసుకోకూడదు కదా. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఇప్పుడు అందరూ తప్పు చేస్తున్నారు. అధికారంలోకి రావాలన్న తపనతో నాయకులు అలవి కాని హామీలు ఇస్తుండగా మా ఓటు మీకే అని నమ్మబలికి అన్ని పార్టీల నుంచి ప్రజలు డబ్బు తీసుకుంటున్నారు. ఎవరు ఎవరిని మోసం చేశారు అంటే ఏం చెప్పగలం. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను బొక్కలో వేయాలన్న జగన్ డిమాండ్ను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుల మాటలు తాము చేసేది సంసారం, ఇతరులు చేసేది వ్యభిచారం అన్నట్టుగా ఉంటాయి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం పిహెచ్డి చేశారు. రాజకీయ నాయకుడిగా ఆయనకు ఉన్న అనుభవం తక్కువే అయినప్పటికీ సుదీర్ఘ అనుభవం ఉన్నవారు కూడా ఆయన ముందు దిగదుడిపే. అధికారంలో ఉన్నప్పుడు ఆయన అయిన దానికి కాని దానికి కేసులు కట్టించి గిట్టని వారిని జైళ్లలో కుక్కిన ఆయన ఇప్పుడు తన వాళ్ళను వెనకేసుకురావడానికి విఫలయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మద్యం సరఫరాలో అవినీతిని వ్యవస్థీకృతం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయినా మద్యం విషయంలో కేసు పెట్టడానికి ఏముంది? ఏమీ జరగని చోట కేసు కట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి వంటి వారిని జైల్లో పెట్టడం ఏమిటి అని అమాయకంగా ప్రశ్నించే ప్రయత్నం చేయడమే జగన్మోహన్ రెడ్డిలోని గడుసుతనానికి నిదర్శనం. ఈ కేసులో తీగ లాగుతున్న కొద్దీ డొంకలు కదులుతున్నాయి. మద్యం కుంభకోణం మూలాలు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాయని ప్రస్తుతానికి ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ కేసు లోతుల్లోకి వెళుతున్న కొద్దీ దర్యాప్తు అధికారులకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. పేద ప్రజలకు నాసిరకం మద్యం సరఫరా చేసి వారి ఆరోగ్యంతో ఆటలాడుకున్న పాలకుల వికృత మనస్తత్వానికి ఈ కేసు మచ్చుతురక. దేశ చరిత్రలో ఈ స్థాయిలో మద్యం కుంభకోణం జరగలేదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడిన ఈ వికృత క్రీడలో ఎందరినో పావులుగా చేశారు. వేల కోట్లను దోచుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది ముఖ్య నాయకుడిని కూడా మోసం చేశారు. ఈ జాబితాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారని అధికారులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చెవిరెడ్డి కొన్ని వందల కోట్లు నొక్కేశారన్నది అధికారుల సమాచారం. ఈ కారణంగానే ప్రస్తుతం జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెయిల్పై బయటకు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ఆసక్తి చూపడం లేదట. జగన్ రెడ్డి కోసం తాము ఈ పాపం చేస్తే ఆయనే పట్టించుకోవడం లేదని చెవిరెడ్డి కుటుంబ సభ్యులు మరోవైపు వాపోతున్నారు. ఈ కేసులో మరికొంతమంది ఇతర నిందితులు కూడా జగన్మోహన్ రెడ్డి తమను పట్టించుకోవడం లేదని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఈ కేసులో ఇంకెన్ని లోతులున్నాయో దర్యాప్తు అధికారులకి అంతుబట్టడం లేదు. ఇంతటి భారీ కుంభకోణంలో కూడా అసలు కేసు ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం అంటే అది గడుసుదనం కాక మరేమిటి? మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం ఆయన చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు సైతం నిరాకరించినప్పటికీ పిన్నెల్లి సోదరులను అన్యాయంగా ఇరికించారని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు వారు సాగించిన అరాజకాలను ప్రజలందరూ చూశారు. అధికారం శాశ్వతమని నమ్మడం వల్లనే అధికారం పోయాక కేసులు తలకు చుట్టుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్నవారు కూడా నమ్మారు. అందుకే హద్దుమీరి ప్రవర్తించి ఇప్పుడు తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు కూటమికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అదే బాటలో పయనిస్తున్నారు. అది వారి కర్మ. ఎప్పుడో ఒకప్పుడు పాపం పండుతుంది.